అంటే మళ్ళీ రిటర్న్ అయ్యిండు బాగా నొప్పి వేసినట్టున్నది అన్ని స్టేడింగ్ ఆగుతుంది వచ్చి ఎంబడే వీళ్ళకి వచ్చి వీళ్ళకి ఊరికి వచ్చి పడ్డా వల్ల నేను తీసుకోపోలే రాజు ఏమో ఎట్లా పడ్డాయి లేకపోతే డోర్ తీసుకుంటే నీళ్ళు వాళ్ళ భార్య చెప్పిందట. ఏ ఊరు? నేచరాపల్లి. హన్మకొండ నుంచి వస్తున్నారు ఇంటికి తల్లిదండ్రులు చూసిపోతానికి. వస్తానికి కాలువ దాటిన తర్వాత చేతలు నొప్పి వచ్చిందట. కారు రిటర్న్ మలిపోయింది కానీ స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి కాలువలు పడిపోయింది. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ పోలీసులు చెప్తాను. ఇప్పుడు అలా ఎంత మంది ఉన్నారు? ఇద్దరు, తల్లి తండ్రిను బిడ్డ. పిల్లాడును భార్య బయటపడ్డారు. పిల్లగాడు చనిపోయిండు. తల్లి బిడ్డ హాస్పిటల్ తీసుకురా ఆమె పిల్లగాడు. ఓకే. పూర్వం వాళ్ళ అమ్మ ఉన్నా అన్న దీంట్లో వరంగల్ నుంచి పర్తగిరికి వెళ్తుంది. పర్తగిరి వెళ్ళే టైంలో గేట్ల కాడికి రాగానే మళ్ళీ వాళ్ళకు ఏం ప్రాబ్లం అనిపించిందో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని వాళ్ళకి వెళ్ళిపోయింది. ముందు పోయి యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ ఇంటికి పోదనుకున్నా ఏందో తెలియదు. వాళ్ళ భార్య పడితే ఛాతీలో నొప్పి లేచింది. స్టేట్గానే పడ్డారు. స్టేట్గానే పడ్డాక మేము మా సిబ్బంది ఏమైనా అడుగున్నారు. వాళ్ళ భార్య బయట నీళ్ళలో దునికింది. డోర్ తీసుకుని మా సిబ్బంది తాడు ఇచ్చింది. తాడు పట్టుకుని ఆమె బయటకు వెళ్ళింది. మళ్ళీ మేము కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి వాళ్ళ ఒక అబ్బాయి నీళ్ళలో పడి చనిపోయి తేలి ఉన్నాడు. ఆ అబ్బాయిని కూడా బయటకు తీసినాం. అమ్మాయి తండ్రి కారులో ఉన్నారు. కారు కింద లోపలనే ఉన్నారు. ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు మేము లేపుతున్నాం. గేట్ లేపుతుంటే అంటే ఎంత దూరం నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకున్నారు? స్పీడ్ జస్ట్ ఎంత ఒక 20 మీటర్ల నుంచి. వాళ్ళది మేతరాజుపల్లి. సోమవారం వెహికల్ ఓవర్ స్పీడ్ ఏమైనా ఉన్నదా? తెలియదు. ఓవర్ స్పీడ్ ఏం లేదు. సోమారపు ప్రవీణ్ కుమార్, గ్రామం మేతరాజుపల్లి, భార్య పేరు కృష్ణదేవి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి.